నమస్తే, నేను మీ శ్రవంతి. కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువతతో అధిక శాతం పేద మధ్యతరగతి గ్రామీణ కుటుంబాలకు చెందిన వారేనని, వారి ఆశయాలను వమ్ము చేయవద్దని కోరారు. శనివారం విడుదల చేసిన లేఖలో తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పేసి ఆరోపించారు. ముఖ్యంగా యువతకి ప్రతి చోట్ల యువత వెనుకబడిపోతుంది, వాళ్ళని కొంచెం ముందంజలో ఉంచాలని చెప్పేసి కూడా కేటీఆర్ గారు మాట్లాడారు. అలాగే రాష్ట్రంలో 17,000 పోలీసు పోస్టులకు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరించినప్పటికీ ఇప్పటి వరకు వాటి భర్తీపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు వేలాది పోలీసు ఉద్యోగుల భర్తీ చేస్తామని పలుమార్లు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక హామీ ఇవ్వకుండానే 47,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశామని, మొత్తం 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసి 1.60 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు యువతకు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ 2.5 ఏళ్ల పాలనలో 17,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని విమర్శించారు. రాష్ట్ర యువత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉందని పేర్కొన్న కేటీఆర్, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేసి ఖాళీగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఎన్నికల టైంలో అంటే యువతకి 17,000 ఉద్యోగులు భర్తీ చేస్తుందని చెప్పి ఎన్నికలు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే కేటీఆర్ గారు తెలియజేశారు. సో ఇప్పటికైనా కొంచెం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి యువత కోసం 12,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని విమర్శించారు. రాష్ట్ర యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉందని కూడా కేటీఆర్ గారు విమర్శించారు.